తిరిగి వార్తలకు స్వాగతం. తణుకుపట్నంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. పలు చర్చిల్లో కేక్ను కోసి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. చర్చి ఫాదర్లు ప్రార్థనలు చేశారు. పట్ల వైసీపీ అధ్యక్షులు మంగిన సూర్య, మాజీ ఎంసీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆచంట మండలంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఆచంట పెద్దపేట పాస్టర్ త్రిమూర్తిరాజు ఆధ్వర్యంలో పరిశుద్ధ దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దైవజనులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టినరోజు గుర్తుగా భక్తిభావంతో కోట్లాది మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. అదేవిధంగా సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు మానవ జాతికి ఆదర్శమని, క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండుగని, ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో మెలిగి సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చాంబర్ అధ్యక్షులు శంకర సీతారాం, ఆచంట సర్పంచ్ కోట సరోజిని, వెంకటేశ్వరరావు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. మాత్రగా త్రిమూర్తుల యొక్క సందేశంతో ఆయన యేసుప్రభు యొక్క ఎందుకు యేసుప్రభుని పూజించాం మనం నేను ప్రార్థిస్తున్నాను. అది తల్లిగారి దగ్గర నుంచి ఈ రోజు దాకా అలా మీరు అందరినీ కూడా దీంట్లో తీసుకొచ్చి మీకు స్వస్థత కలగజేస్తూ ఈరోజు 2023 క్రిస్మస్ నన్ను ఆహ్వానించేందుకు త్రిమూర్తుల గారికి, సంఘ సభ్యులకి, సంఘస్థులందరికీ కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పెనుమంట మండలం నెగ్గుపూడి లాకుల వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మోటార్ సైక్లిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు చొరవతో క్షతగాత్రులను సకాలంలో 108 వాహనంలో తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోడూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మొదల వలస వెంకటరమణ మోటార్ సైకిల్పై వెళుతూ లాకుల వద్ద ఉన్న షాపు వద్ద ఆగి ఉండగా వెనుక నుండి మోటార్ సైకిల్పై వస్తున్న గణపవరం మండల పిప్పల్ గ్రామానికి చెందిన కేతా ఉదయ్ కుమార్ అనే యువకుడు వేగంగా ఢీకొట్టడంతో వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రంగనాథరాజు కారు దిగి వచ్చి వెంటనే 108కు సమాచారం అందించారు. దగ్గర ఉండి ఇరువురిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటరమణకు మెరుగైన వైద్యం అందించాలని తణుకులోని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. గణపవరంలో అంగన్వాడీ వర్కర్ సమ్మె 14వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు సందర్శించి కుల మతాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలకు అతీతంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొండి వైఖరి మానుకుని అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ విధానం మూలంగానే సమ్మె శిబిరంలో రోడ్డు మీద కేక్ కట్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, కార్మికుల కుటుంబాలు రోడ్డును పడ్డాయని, ప్రభుత్వం స్పందించి సమ్మె విరమించడానికి తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం కార్మికులు తెలుపుతారని అన్నారు. కార్యక్రమంలో కేవి సచివతి, సుభాష్ని, అంబాల వరలక్ష్మి, జయమ్మ, నబీనా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్ సమ్మె ఉంగుటూరులో 14వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సందర్శించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నార్పల్లి రమణారావు మాట్లాడుతూ గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్స్ అనికి విజ్ఞప్తులు, వింటి పత్రాలను అందించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మెను విరింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వై సుజాత, ఝాన్సీ, శాంతికుమారి, లక్ష్మీ చైతన్య, వెంకటలక్ష్మి, సుమతి తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఆకివీడు మండలం పెదకాపవరం ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రంగా పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానాయకుడని అన్నారు. భౌతికంగా 30 సంవత్సరాలు దూరమైన ప్రతి ఒక్కరి పేదవాడి గుండెల్లో నిరూపించడానికే ఈ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. ఒక ప్రాంతానికో ఒక కులానికో చెందినవాడైతే ఎప్పటికో కాలగర్భంలో కలిసిపోయేవాడని, ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టే ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
దైవం కింద భావిస్తే ఎలా ఉంటుందో అని చెప్పని 3 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఆయన అభిమానం నిరూపించాడు. ప్రజల తరపు నుంచోవాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజలకు అండగా ఉండాలని చెప్పిన ఒక భావన ఆయనలో కలిగింది కాబట్టి ప్రజలు కూడా ఆయనతో పాటు నడిచారు కాబట్టి ఇవాళ కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు రంగగారి అభిమానంతో కృషి చేస్తున్నారని చెప్పని కూడా సగర్వంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది సుమీర గారికి ఇంచుమించు 35 సంవత్సరాలు అవుతుంది మన నుంచి భౌతికంగా దూరం. భౌతికంగా దూరం అయినా సరే ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఉంటారని చెప్పని నిరూపించడానికి ఇవాళ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం. ఒక ప్రాంతానికో ఒక కులానికో చెందిన వ్యక్తి అయితే కాలగర్భంలో ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా సరే రాజకీయంలో ప్రజల కోసం నుంచుంటే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక నిర్వచనే ఒకటి మూలంగా ఏర్పాటు చేశాం. ఇంతటితో మీ అభిమానం అయిపోయిందని చెప్పని కాదు, ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా మీరందరూ ఒక సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పని ఎమ్మెల్యే మంత్రి రామరాజు, జనసేన ఉండి నియోజకవర్గ సమన్వయకర్త చుట్టిక నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఎంపీపీ కట్టారి జయలక్ష్మి కేశవరావు, సర్పంచ్ ఊసల బేబీ స్నేహితు కట్టెడి మోహన్ రావు, కట్టారి రామకృష్ణారావు, నరసింహ శ్రీను, కట్టారి విద్యాసాగర్, కుట్కలపూడి సురేష్ రెడ్డి, సుధాకర్ రావు, రవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ముందు నియోజకవర్గంలో ఆర్టీవీ మండలంలో పేదవరం గ్రామంలో 4 రోజుల కోడల్లో విజయనగర సామ్రాజ్యాల్లో పాలించేటువంటి పాలితల నుండి అన్ని ప్రాంతాలని కూడా శిక్షణ చేసేటువంటి ఒక మహనీయుడు కృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా పేదలపాటి పెళ్లికి ఆ రోజు విజయవాడలో ఒక విపరీతమైన పేదవారి మీద అక్రమంగా పడినటువంటి పరిస్థితుల్లో మరియు పేదవారి కోసం కృష్ణలంక ప్రాంతంలో కానీ గోదావరి కృష్ణానది పరివారి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ రిక్షా కార్మికులకు కానీ ప్రతి ఒక్క కార్మికుల కోసం వారి యొక్క భూమి లేనటువంటి వారికి వెనుకబడి పడుతున్నటువంటి వారందరికీ కోసం ఎప్పుడూ కూడా పోరాడే వ్యక్తి వంగవీటి రామమోహన్ గారు. ఆయన ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం తన జీవితం అంతా కూడా మరి బడుగు బలహీన కోసమే పోసి ఆయన లాస్ట్ కాలంలో కూడా మరి ఎస్సీ ఎస్టీలకి ఏ పల్లి స్థలాన్ని వాళ్ళని దృఢ సంకల్పం ఆశయంతో నిర్వహణ చేస్తున్నారు. మన వంగవీటి రంగాలు కూడా పేద బడుగు బలహీన కోసమే ముఖ్యం తప్పించే వ్యక్తి అయినా మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించడం అనేది ప్రజలంటే కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఆయన తల్లిలు వంగవీటి రాధాకృష్ణ గారు కూడా ప్రజాసేవే భాగంగా కలుస్తూ ఎప్పుడు నిత్యం ప్రజల యొక్క కష్టసుఖాలని తెలుసుకుంటూ ఈ రోజు ప్రజా జీవితంలో అడుగుపెట్టి మరి అలా విజయవాడ నగరంలో మంచి పేరు ప్రదర్శించి తనయుడుగా ఆయన ఈ రోజు రాష్ట్రంలో కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణ చర్చిపేట కృపాధర లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నన్ను ఆహ్వానించిన కృపాధర లూథరన్ దేవాలయం వారందరికీ కూడా నేను నమస్కారం తెలుపుతూ ఈరోజు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మరి అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. అందరికీ కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఇది బహుశా 3వ సారి 4th టైం. ఒక్కసారి కోవిడ్ వల్ల మనం ఈ సెలబ్రేషన్స్ చేయలేదు ఆ రోజు ఆ ఇయర్లో.
అది తప్ప ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ నన్ను మీరందరూ ఇన్వైట్ చేసినందుకు ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ఎన్బిబిఎస్ మూర్తి పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాధవీలతను మర్యాదపూర్వకంగా కలిసి జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. 2007 గ్రూప్ 1 అధికారిగా ఎంపికై తొలిసారిగా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో మండలాభివృద్ధి అధికారిగా ప్రభుత్వ సర్వీసులో జాయిన్ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల్లో భాగంగా డివిజనల్ అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు జిల్లా గ్రామీణ సంస్థ పథక సంచాలకులని ప్రభుత్వం నియమించిన దృష్ట్యా ఎన్బిబిఎస్ మూర్తి పదవి బాధ్యతను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం వై జంక్షన్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీ భరత్రామ్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు. ఎంతో అట్టహాసంగా వై జంక్షన్ నుండి లాలా చెరువు వరకు 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.